హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి కొంగు బంగారం నోము. దీనికి కావాల్సింది ఒక చీర, కొంగుకు బంగారం కట్టాలి. మనకి ఏది ఉంటే అది, చిన్నదా పెద్దదా ఏదైనా కానీ. ఒక ప్లేట్ కొత్తది తీసుకోవాలండి. దాంట్లో బియ్యం పోసి 5 కుడుకలు పెట్టి 5 ఖర్జూరాలు పెట్టాలండి. కొంగు బంగారం నోము. దీనికి గౌరమ్మ పెట్టి నోము చేయాలి. దీన్ని మనమే ఉంచేసుకోవాలండి. చీర దీన్ని కొంగు బంగారం నోము అంటారు. ఇలాంటి నోములు చాలా ఉన్నాయండి. ఇది మనమే ఉంచేసుకోవాలి. కొంగు బంగారం నోము. ఇది వచ్చేసి పత్తి గుల్లల నోము అనమాట. మనం ప్లాస్టిక్వి కానీ మేదర్వి కానీ ఏవైనా తీసుకోవచ్చు. అందులో పత్తి తీసుకోవాలి. అలాంటి 13 గుల్లలు తీసుకొని 13 గుల్లలలో పత్తి పెట్టాలి. ఆ 13 గుల్లలు సెట్ చేసి గౌరమ్మ పెట్టి నోము చేయాలండి. ఇది పత్తి గుల్లల నోము. ఇది వచ్చేసి త్రాసుల నోము. త్రాసులు ఇవి నేను చేసినవండి, ముత్యాలవి. ఇలా ఒక త్రాసు తీసుకొని, ఒక త్రాసులో నేను ఇత్తడి విగ్రహాన్ని తీసుకున్నాను. సిల్వర్ కోటెడ్వి చిన్న రేకులు ఉంటాయి కదా, అవి కూడా అవైలబుల్లో ఉన్నాయండి. తులసి రేకులు కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను ఇత్తడి విగ్రహం తీసుకున్నాను. ఒక సైడు తులసి చెట్టు నుండి తెంపింది తులసి దళం పెట్టి అలా ఒక సెట్ చేయాలి. అలా 13 సెట్లు చేయాలండి. ఇది కింద పెట్టకూడదు కదా, ఈ త్రాసులో ఒక ప్లేట్లో పెట్టాలి. అది పాతదైనా పర్లేదు. తీసుకొని 13 సెట్లు అరేంజ్ చేసి గౌరమ్మ పెట్టి నోము చేయాలండి. ఇది త్రాసుల నోము అండి. ఇది వచ్చేసి వత్తుల కుప్పల నోము అన్నమాట. ఒక స్టీల్ డబ్బా తీసుకోవాలి. స్టీల్ డబ్బాలో 5 పోగుల వత్తులు, అవి ఒక్కొక్క కట్టలో 100 ఉంటాయి. అలా 13 కట్టలు. ఇది ఇప్పుడు పెద్దది ఉంది కదా, 10 కట్టలు ఉన్నాయి అన్నమాట. ఇవి 13 కట్టలు, ఇవి 3 కట్టలు, 13 కట్టలు పెట్టి అందులో మాణిక్యం ముట్టించడానికి మనం చిన్నదా పెద్దది ఏదైనా తీసుకోవచ్చు. నూనెకు నేను కాయిన్ వేస్తున్నాను. ఇట్లాంటి 13 సెట్లు అరేంజ్ చేసుకోవాలి. చేసుకొని గౌరమ్మ పెట్టి నోము చేయాలండి. 13 స్టీల్ డబ్బాలు, చిన్నవా పెద్దవా ఏదైనా పర్లేదు, గౌరమ్మ పెట్టి పూజ చేయాలి. ఇది వత్తుల కుప్పల నోము. ఇది వచ్చేసి వైభవలక్ష్మి నోము అండి. ఒక ప్లేట్లో వైభవలక్ష్మి పుస్తకం తీసుకోవాలి. 5 గాజులు, సోని, పుట్నాల చక్కెర, సోని ప్యాకెట్, తమలపాకులు, అరటి పండ్లు ఆప్షనల్గా పెట్టవచ్చు, అది మీ ఇష్టం అండి. ఒక గిన్నెలో మనం పాశం పెడతాం కదా, బియ్యం బెల్లం ఒక గిన్నెలో పెట్టాలండి. ఇలా 13 సెట్లు చేసుకోవాలండి. 13 సెట్లు చేసి గౌరమ్మ పెట్టి నోము చేయాలండి. అరటి పండ్లు ఆప్షనల్ అండి. అరటి పండ్లు లేకపోతే ఖర్జూరమైనా పెట్టవచ్చు, అది ఆప్షనల్. అరటి పళ్ళు, తమలపాకులు ఇదైతే ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చేసి పోచమ్మ జల్లెడను. ఇది జల్లెడ అనమాట. ఇది నేను స్టీల్ది తీసుకున్నాను, ప్లాస్టిక్దైనా తీసుకోవచ్చు. 2 ఉల్లిగడ్డలు, పోచమ్మకి వెళ్ళేటప్పుడు ఉల్లిగడ్డలు తీసుకెళ్తాం కదా, అలా అనమాట. 2 అగరబత్తులు, పంచపాల, పసుపు కుంకుమ ప్యాకెట్. పంచపాలను కూడా పెట్టడం పెట్టకపోవడం అది మీ ఇష్టం అండి. వస్త్రం, మాణిక్యం, నూనె కోసం కాయిన్, 5 రూపీ కాయిన్, పుట్నాలు, చక్కెర, ఓమ కంపల్సరీ. నేను ఓమ కలిపి పెట్టాను. పుట్నాలు, చక్కెర ప్యాకెట్. ఇది వచ్చేసి పోగుదారం అండి. పోగుదారాలు కంపల్సరీగా ఉంటాయండి తీసుకెళ్ళడం పోచమ్మ గుడి దగ్గరికి. పోగుదారం అవి గిన్నెలో పెట్టాలి కదా. పోగుదారాలు వరిపిండిలో పసుపు కలిపి నేను ప్యాకెట్లో జిప్లాక్ కవర్లో ప్యాక్ చేశాను. అది కంపల్సరీ అండి పోగుదారాలు. ఇలా 13 సెట్లు చేసి గౌరమ్మ పెట్టి నోము చేయాలి. స్టీల్దైనా ప్లాస్టిక్దైనా పర్వాలేదు. స్టీల్ దాంట్లో హోల్స్ ఉన్నాయి చూసుకోవాలండి, బుట్ట కాదు, గుల్ల కాదనమాట, అలా హోల్స్ ఉండాలి. ప్లాస్టిక్ది అయితే జల్లెడలాగా ఉంటుంది కదా, అది ఓకే. స్టీల్ అయితే ఇలా హోల్స్ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.